ఆ 40 లక్షలు మావే. డబ్బుల పంపకంలో తేడాపై జర్నలిస్ట్ నిర్బంధం. లెక్క తేల్చాలంటూ 2 రోజులు చిత్రహింసలు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ. సెటిల్మెంట్ చేస్తున్న మల్లన్న టీం. దీపా మున్షి పేరు ప్రస్తావన. సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం. అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుర్దిలో పడ్డట్టుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపన్ను నవీన్ పరిస్థితి. నలుగురికి నీతులు చెప్పే ఈ అభినవ వేమన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో డబ్బు పంచి అడ్డంగా దొరికిపోయాడు. తన యూట్యూబ్ లో పొడుగు పొడుగు మాటలు మాట్లాడే తీన్మార్ మల్లన్న నిజ జీవితంలో మాత్రం అన్ని దో నంబర్ పనులే చేస్తున్నాడనడానికి ఇదొక నిదర్శనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి 40 లక్షల రూపాయలు పంచడమే కాకుండా ఆ డబ్బుల్లో గోల్మాల్ జరిగిందంటూ ఏకంగా పిఎస్ లో పంచాయతీ పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం అనాలి, రాష్ట్ర ఎన్నికల అధికారం ఏం చేస్తుంది? సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టదా? అధికారంలో ఉన్న వారిని చూసి చూడనట్టు వదిలేస్తుందా? ఇక దీనికి సంబంధించి ఈ సక్కం పోసి ఉన్నారు మల్లిగాని పక్కన వీడు ఉన్నాడు చూడు, గోండ్రికప్పగాడు. గోండ్రికప్ప వాసినట్టే వాసిండు వీడు. ఈ గోండ్రికప్పగాడు ఏం చేసిండంటే నిన్న పెట్టిండా వీడు మన మీద. ఇక వాని సంస్కారం, వాని యజమాని గట్ల నేర్పిన వానికి సంస్కారం. ఈ లుచ్చనా కొడుకులు అని పెట్టినవాడు. ఎంత ఉలిక్కి పడ్డాడంటే వాడిగా అయిపోయింది ఇజ్జది బాయ్. ఇగో ఇదే ఇలా కేటీఆర్కి ఏం పొత్తుండే, కేటీఆర్ పేరు ఎందుకు తీసుకొస్తాను అంటే ఒకరిని ముందర పెట్టి బయటపడాలి. ఇప్పుడు చిలక ప్రవీణ్ కావచ్చు, జర్నలిస్ట్ శంకర్ని కావచ్చు, లేకపోతే ఇక్కడ శంకర్ రావుని కావచ్చు, ఇక్కడ కేటీఆరే రోజు ఫోన్ చేసి కేటీఆర్ నడిపిస్తాను అన్నట్టు నమ్మపాలు కాలేదు. దొంగతనం బయటపడకుండా కేటీఆర్ ముఖం ముందర పెట్టుకొని చిలకా ప్రవీణ్ కేటీఆర్ నడిపిస్తాను. ఈ అబద్ధం చెప్పి బయటపడాలి. వారి పట్ట పగలు దొరికిన దొంగలరా మీరు. పోలీస్ స్టేషన్లోనే మీ భాగవతం మీద మొత్తం తెలిసిపోయింది. ఇంకోటి ఇప్పుడు చూస్తారా మీరు ఎట్లా పోతారో దొంగల్లాగా, దోపిడి దొంగల్లాగా ఎట్లున్నది తెలుసా మీ వ్యవహారం? ఇట్లున్నది మీ బతుకుల కట్ట. మిమ్మల్ని నారా ఇడిచిపెట్టుడు. ఇగో గీది వీళ్ళ కథ ఇట్లా దొంగల ముఠ. ఇగో వీడే గోటిక. అరే 9 నెలల గర్భవతి లెక్కనే ఉన్నాయంద్రా మన పండుగ. వీడే ఇక వీడేమో రజనీ కుమార్, వీడేమో వెంకటేష్ గౌడ్, ఆయన ఖచ్చితంగా ఇంకొకడు. ఇక వీడాట సంఘ సంస్కర్త లెక్క మేమేదో తప్పు చెప్పినట్టు వీళ్ళు అక్కడ పోయి ఏదో గడుకో గంజో తాగుతా అంటే దొంగతనానికి పోయినామని మా మీద నిందలేస్తారా అన్నట్టు మాట్లాడతాను వీడు. వారి పోలీస్ స్టేషన్లు అసలు పైసల పంచాయతీ పోలీస్ స్టేషన్లో చెల్లుతాదిరా. సివిల్ కేసులు పోలీస్ స్టేషన్ పట్టుకపోవడమే నేరం. అక్కడ ఎస్ఐ సివిల్ పంచాయతీని ముందర పెట్టుకొని ఓ గ్రామ పెద్దలాగా గ్రామాలలో పెద్ద మనుషుల్లా కూర్చొని ఈ పంచాయతీ ముందరేసుకోవడమే నేరం. ఆ రకంగా చూసిన మీ అందరి చించల కూడా జైలు తరలించవలసిందే. చూడరు వీళ్ళ కథలు. పొర్రి అడక తినడానికి పోయినట్టు మంచిగా పోతారు. బుక్కులు కూడా పట్టుకొని వచ్చింది. ఇదేందన్నారా నాయన. వీడు పరమేశ్, గీడెవడు క్యూ న్యూస్ ఓనర్ పైసల వసూళ్ళకి పోతాడు ఎవడన్నా. వీని పేరు పరమేశ్, పోరని పేరు. అరే మంది సొమ్ము దీని అందరికి కడుపులు వచ్చినట్టే ఉన్నాయి కదా. వీడు పరమేశ్ మళ్ళీ కానీ ఓనర్ అంటాడు. వీడు క్యూ న్యూస్ ఓనర్ అంటాడు. ఆడు సందులోకి వెళ్ళి చూస్తాడు, కన్నాలు ఎత్తాను లారా. ఇప్పుడు ఆ లోపల మహిళ ఉంటుంది. దోపిడి దొంగలే. చూడు తొంగి చూడు. పోరి చలో వెళ్ళు. మీరు మళ్ళీగా ఇంతటి దొంగలను తయారు చేసి ఇది టీమారా బందిపోటు దొంగలు వాళ్ళు. చెంబల్లోయ దొంగలరా వీళ్ళు. చెంబల్లోయ దొంగలు వీళ్ళు. వీడియో కాల్ మాట్లాడుకుంటానులా. అందంగా ఉన్నావా లేవా అని చూసుకుంటానావా? చూసుకో. మల్లిగాడు తీన్మార్ మల్లిగాడు వీడియో కాల్ ఉన్నాడు. వీడియో కాల్.
ఎస్ మల్లిగాడు పోయినలా లేదా అని తిన్మార్ మల్లిగాడు వీడియో కాల్ చేసి అడుగుతాడు. అగో వాడు కనబడతాడు. ఎస్ తిన్మార్ మల్లిగాడు పోయినలా లేదా అని అడుగుతాను. తగ్గిసుడు ఆ లోపల వాళ్ళన్న శ్రీ ఉంటే పోయి 2 కాళ్ళ మీద పడు. ఇది సీసీ ఫుటేజ్ అంతా వచ్చింది. అరే రజనీ కుమారా ఓరి ఉత్తర కుమార ఉత్తుత్తి మాటలు మాట్లాడకరా ఉత్తర కుమార ఏమంటానంటే వీడు ఎలక్షన్లకు ఎవరు ఖర్చు పెట్టరా, ఎలక్షన్లకు ఖర్చు పెట్టరా అండి, కౌంటింగ్ లో ఒట్టిగా కూర్చుంటారా, చిలుక ప్రవీణ్ నువ్వు లేవా, అప్పుడు మనం తిండి తినలేదా, మనం 4 రోజులు పడుకోలేదా అంట. అసలు నువ్వు లేనే లేవురా బాబు, నేను ఉన్నప్పుడు నువ్వు లేనే లేవు, నువ్వు పాదయాత్ర లేవు, ఎక్కడ లేవు, కౌంటింగ్ దగ్గర కూడా లేవు. 4 రోజులు మేము ఉపవాసం ఉన్నాం, ఒక్కటే పూట తిన్నాం రా బాబు. పొద్దున 11 గంటలకు తింటే మళ్ళీ రాత్రి 11 గంటలకు. ఇంకేమంటాను వీడు, నువ్వు అన్నకాడ నువ్వే దొరికినవారు దొంగ. 60 లక్షల రూపాయలట, 60 లక్షల రూపాయలు బూత్ ఏజెంట్లకి ఇచ్చినామంటాను వీడు. ఏది ఒక్క నియోజకవర్గమే, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 60 లక్షల రూపాయలు ఇచ్చినామంటాను. నిజమే ఒప్పుకున్నాం రా భయ్. 60 లక్షలు ఇంటూ 32 నియోజకవర్గాలు లెక్కేయండి మిత్రులారా. 60 లక్షలు ఇంటూ 32 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గానికే 60 లక్షలు పంచితే 32 నియోజకవర్గాలు ఇంటూ 60 లక్షలు లెక్కేయండి. ఇక ఏంటి ఇంకా ఇక మామూలుగా 32 కోట్లు అంటే 10 సగం వేసుకున్నా కూడా 18 కోట్లు అవుతాయి. 18 కోట్ల రూపాయలు వీడు ఎన్నికలకు ఖర్చు పెట్టిండు. ఇది అనఫిషియల్ లెక్క. ఏది ఈ వీడియో చెప్తున్న రజనీ కుమార్ ఉన్నాడు కదా, రజనీ కుమార్ గారు చెప్తున్న లెక్క. అవును బూత్ ఏజెంట్లకు వాళ్ళకు వీళ్ళకు పైసలు పంచుతారు, ఎవరు పంచలే అంటాడు. మరి మీరే పంచినప్పుడు మళ్ళీ రాకేష్ రెడ్డి ఒక్కడే పంచిండని, కేసీఆర్ డబ్బులు పంచిండని, కేసీఆర్ డబ్బులు పంపిస్తే రాకేష్ రెడ్డి పంచిండని, మరి ఈ లంగా వేషాలు ఎందుకురా? మేము అదే అంటున్నాం. నువ్వు పంచినావు, రాకేష్ రెడ్డి పంచిండు, బీజేపీ పంచిండు, అశోక్ కుమార్ పంచిండు, ఇంకో తోకగాడు పంచిండు, ఇంకో లొట్టగాడు పంచిండు. అందరు మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికే ఎన్నికల బరిలో ఉన్నారు. మేము ఒకరిని బెల్లం అంటలేము, ఒకరిని అల్లం అంటలేము. మీరు అల్లమే, మీరు నీచులే. మీరు డబ్బులు పంచిండు, ఇంకొకటి డబ్బులు పంచిండు. సిగ్గు లేకుండా ఇక సమర్థించుకుంటున్నావు బేకు. వీని కాల్ చేద్దాం, వీడు ఎత్తుతో ఒట్టిగా ఇవి ఇంత పెద్ద మొగం లెక్క మాట్లాడిండు కదా వీడు. నీ సెలిద్దే ఇంత పెద్ద మొగం లెక్క ఇదే. ఈ నెంబర్ కొట్టు, వీని అందరూ అడుగుర్రి ఎట్లెట్లా పంచుతారా భయ్, ఎన్ని కోట్లు పంచుతారని అడుగుర్రి. నెంబర్ చెప్తున్నా 96763498 మళ్ళీ చెప్తున్నా ఒకసారి 967647643983 ఈ నెంబర్కి కాల్ చేయర్రి. వీడు సమర్థించుకుంటాను కదా, వీడినే అడుగుదాం లెక్కలు ఎట్లెట్లా. ఏది స్పీకర్? ఓకే. వీడియో ఫార్వర్డ్ చేయండి, లిఫ్ట్ చేయరు. వీడు తీన్మార్ మళ్ళీ కానీ కోకాని ఫోన్ మళ్ళీ చేస్తాం బిడ్డ, నువ్వు లిఫ్ట్ చేసేదాకా నేను వదిలిపెట్టలేదు. ఫోనే లిఫ్ట్ చేస్తావు, మళ్ళీ ఏదులు చేస్తావురా ఈతల పోసిగా. లెక్కలు చెప్పాలి. నువ్వే అన్నగా 60 లక్షల లెక్క అని. మరి 60 లక్షల లెక్క ఒక్క భువనగిరికి 60 లక్షలు పంచితే 34 నియోజకవర్గాలకు ఎంత కావాలి? అది ప్రజలు ఆలోచించాలి, ఈ దొంగలు చెప్తున్న మాటలు ఆలోచించాలి. వీడు ఫోన్ లిఫ్ట్ చేయడం అది, వీనికి అంత ధైర్యమే లేదు వీనికి. అరే రజనిగా, ధర్మసార్ పక్కన చిన్న ఆమ్లెట్ గ్రామం నీది, నా మండలం కిందనే చిన్న గ్రామం నీది. నీ పాస్బుక్ల దొంగతనాలు, నీ గంధపు చెక్కల దొంగతనాలు, నువ్వు పర్కాల్ సబ్ జైల్లో 60 రోజులు దొంగగా గడిపిన
విషయము అందరికీ, నీ గ్రామ ప్రజలకు తెలుసు, నీకు తెలుసు. నీ బతుకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకున్న దొంగ నువ్వు తీన్మార్ మల్లిగాని టీం అని పేరు చెప్పుకొని హన్మకొండలో దందాలు చేస్తూ మల్లిగానికి ఒక బినామీగా ఉండి పబ్బం గడుపుకుంటున్న బెదవా నువ్వు చెప్తున్నావారా? నువ్వు మేము కేటీఆర్ బొమ్మ ఎత్తే కేటీఆర్ మీద ఇక చిల్క ప్రవీణ్ని ఇదే జర్నలిస్ట్ శంకర్ రావుని కేటీఆర్ నడిపిస్తాను. అరే కేటీఆర్ కాదురా, మాకు సరిగ్గా ఒక ఎక్విప్మెంట్ ఒక ఆఫీస్ ఉంటే నీ మొత్తం ఉచ్చ మీ బట్టలు ఇప్పి తమాషాలు చేస్తాను. దొంగ పాస్ బుక్కులు చేస్తే ఏ పరకాల జైలు ఉన్నావో తెలియదా నీ గ్రామ ప్రజలకు? నీ గ్రామం నుండి తరిమి కొడితే హన్మకొండలో బతుకుతాను. దొంగ పాస్ బుక్ల స్కాము, ఎర్రచందనం స్కాము, ఇంకా నువ్వు పరకాల జైల్లో 60 రోజులు ఉన్నది ఇంకా రికార్డెడ్ రా బాబు. ఇప్పుడు దీనికి కూడా నువ్వు జైల్లో పడతావు. శంకర్ రావు పోయి కేసు పెడితే నా ఇంటికి వచ్చి నా భార్యను నా పిల్లలను నన్ను అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మమ్మల్ని వేధించి నన్ను ఒక కేసే కనుక పెడితే బిడ్డ నీ శండాలు రాలుతాయి. నువ్వు నాగరాజు గారు మల్లిగాడు ముగ్గురు జైల్లో పడతారు. ఒకటే షిప్పలో కూర్చొని తినాలి మీరు. బందిపోటు దొంగ లెక్క టీముని తయారు చేసి టీం ఆ టీం ఆరా బందిపోటు దొంగలు ఉన్నట్టున్నారు ఒక్కొక్కడు దొంగలారా. మళ్ళీ వీడే తీన్మార్ మల్లన్న కనబడ్డారా అక్కడ పోలీస్ స్టేషన్ అంటారు. అరే వాడు పంపుతేనే కాదురా మీరు పోయింది, వాడు పంపుతేనే మీరు పోతిరా. వాని రూపాలుగా వాని శరీరాలుగా పోయిందే మీరే. వాడు చెప్పకపోతే మీరు పోతారా? మీ అవ్వయ్య సంపాదించి 40 లక్షలు ఇచ్చిందా? అవునరా. ఇంకొక మాట, వానికి ఉన్న ఆస్తి మొత్తం 1,50,00,000 నేను ప్రభుత్వానికి ఇచ్చేసిన అన్నాడు. మళ్ళీ 40 లక్షలు ఎక్కడి వచ్చినాయిరా? ఎవరి కాళ్ళు పట్టుకుంటూ వచ్చినాయి 40 లక్షలు? నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చిన సర్కార్ కానీ మల్లిగాడే అంటాడు. మరి మళ్ళా 40 లక్షల ఎక్కంచెలు వచ్చే ఎన్నికల ఖర్చులకు వానికి డబ్బులు ఎక్కంచెలు వచ్చే ఈ 34 నియోజకవర్గాలకు 60 లక్షల చొప్పున ఇస్తే దగ్గర 18 కోట్ల రూపాయలు వానికి ఎక్కంచెలు వచ్చినాయి. పోనీ వాని కాలు వీని కాలు పట్టుకొని తెచ్చినాం అంటాను. 18 కోట్లు ఇస్తారా మంది కాలు పట్టుకుంటే? 60 లక్షలు తీసుకొచ్చి అక్కడ పోసినాం అంటాను. నిన్న రేవంత్ రెడ్డి వీన్ని తిట్లు తిట్టినాటిగా. అరే బేవకు, నీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది పోతుందిరా. నీకు అసలు ఎవడు టికెట్టే ఇద్దా అన్నారా? నీకు టికెట్ ఇవ్వద్దా అంటే ఏదో టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నువ్వు గెలిచినవురా బేకు మల్లిగా అని అంటే ఇక తల కిందికేసుకున్నాడట. తల కిందికేసుకొని వింటా అన్నట్టు. ఇక ఇజ్జతి పోయింది. రాష్ట్ర రాజకీయాలల్లో చాలా ఇజ్జతి పోయే వ్యవహారం. పైసలు పంచినా పంచిండ్రు, పైసలు పంచలేదని మళ్ళీ వచ్చి లొల్లి. పోలీస్ స్టేషన్ల ఓట్లకు పంచిన పైసలకు సంబంధించి పంచాయతీ జరగడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి. ఇది పైసలు మేము ఓటర్లకు పంచితే ఆ పైసలు తీసుకుపోయి ఇచ్చిన ఒక వ్యక్తి ఆ పైసలను ఓటర్లకు పంచలేదు అని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పంచాయతీ జరుపుకోవడం దేశ చరిత్రలోనే ప్రపంచ చరిత్రలోనే ఇది ఒకటి. ఇంకా పోలీస్ స్టేషన్ పోయి పంచాయతీ పెట్టడం సమర్థించుకుంటున్నావా? నీ అయ్య నీ తాత నీ ఆ ఎస్ఐ నువ్వు మీ అందరు కూడా చిప్పకూడదు తింటారు. పోలీస్ స్టేషన్లో పెద్ద బోర్డు రాసి ఉంటుంది, ఇక్కడ సివిల్ కేసులు కానీ మొగడు పిల్లల పంచాయతీలు కానీ పరిష్కరించబడవు, ఈ కేసులు స్వీకరించము అని ఉంటుంది. సివిల్ డిస్ప్యూట్స్ కిందకి వస్తాయి. సివిల్ డిస్ప్యూట్స్ కిందకి వచ్చినాయి. పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టొద్దు. అది ఒకవేళ సుమోటుగా కనుక స్వీకరిస్తే కోర్టు కొడుక మీరు చిప్పకూడదు తింటారు. మీరు సిగ్గులేని విధవా. మళ్ళా లుచ్చానా కొడుకులు అని మా పేరు. అరే మేము లుచ్చానా కొడుకులమో మంచి కొడుకులమో ఈ జనం చూస్తాను. మీరెంత లుచ్చానా కొడుకులు అయితే ఇంకా పెట్టిండు, ఇంకా అట్లనే దీన్ని రిపీట్ పెట్టిండు. మీరెంత లుచ్చానా కొడుకులు అయితే, మీరెంత కుక్కల కొడుకులు అయితే ఈ పైసలు పట్టుకొని వానింట్లో పోయి వానింట్లో పెడతారు. వాడు పైసలు పంచకుండా వానింట్లో ఉంచుకుంటే మళ్ళీ వానింటికి పోయి వెళ్ళి పెడతారు. కుక్కల కొడుకులరా మీరు, దొంగల్లారా. ఈ పోని వేస్ట్ గాన్లు వాళ్ళు.